సర్దార్ సర్వాయి పాపన్నగౌడ ఆశయాలను ఆచరణలో తీసుకుంటూ నేటి తరానికి తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు భక్తులు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మల్కాజ్గిరిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్న జయంతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్లు, పలువురు పార్టీల నాయకులతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయంతి వేడుకల వరకు సర్వాయి పాపన్నగౌడ ఆశయాలను, వారి త్యాగాలను విద్యార్థులకు తెలిసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించి యువకులకు వారి యొక్క త్యాగాలను తెలపాలని చెప్పారు. ఏంటంటే ఇవాళ ఇక్కడికి వచ్చిన నాయకులందరూ, అన్ని పార్టీల నాయకులు వచ్చిండు, వాళ్ళందరికీ మనం అభినందిస్తాం. కాబట్టి ఆయన చరిత్రను వాళ్ళకి అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి దానిలో మా వంతు సహకారం కావచ్చు, సలహాలు కావచ్చు, మీతో కలిసి పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, జై పాపన్న, పాపన్న ఆశయాలను, సర్దార్ పాపన్న ఆశయాలను. అయితే కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తుంటే మరి ఎన్ని రోజులైనా బహుజనులకు ఇబ్బందిగానే ఉన్నదని చెప్పేసి అందరినీ కలుపుకొని 12 మందితో గెరిల్లాని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన లోకల్ గా చిన్న గొడవ పడ్డాడు. కళ్ళు తాగి పైసలు లేకుండా పోతుంది, ఎందుకు డబ్బులు ఇవ్వని చెప్పి వాళ్ళ అమ్మ అడిగినందుకు, అమ్మను కొట్టిపోయినందుకు తల్లిని కొడతారా అని చెప్పేసి నెక్స్ట్ నరరూప రాక్షసుడు ఇట్లా చంపాడు అని చెప్పేసి ఒక భూగడ్డ తీసుకొచ్చారు, ఆయన కొట్టి చంపేశారంట అక్కడ. దాని తర్వాత ఆయన మఫ్టీలో వెళ్ళిపోయాడు లోపలికి, గెరిల్లాగా మారి అక్కడ నుండి మరి ఆయన గ్రూపును తయారు చేసి 12 కిలాలను తయారు చేసుకొని 12 నుంచి 36 కిలాలని అందరు బహుజనులను చేసిండు. సాకల్ని ఒక దగ్గర, మంగల్ని ఒక దగ్గర, దూరేకులను ఒక దగ్గర, రాజులను చేసిన తర్వాత చక్రవర్తులు అయిన తర్వాత ఆయన అందరికీ చక్రవర్తిగా రాజ్యాధికారం చేసిండు. దాని తర్వాత అక్కడ నుండి ఆయన మరి మన బహుజనులు ఎవరైతే ఉన్నారో ఆ మొగుళ్ళకు తెలిపితే మరి ఇంగ్లీషులను మరి రాష్ట్ర మీటింగ్ పెట్టుకొని ఆయన ఎట్లా అటాక్ చేయాలని చెప్పేసి ఆయన తెలుసుకున్న తర్వాత రాష్ట్ర గూఢచారుల తర్వాత ఆయన తెలుసుకొని అబ్స్కాండింగ్ అయ్యాడు. అబ్స్కాండింగ్ అయ్యి మన హుస్నాబాద్ దగ్గర అక్కడ మళ్ళా సేమ్ కళ్ళు వృత్తిని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఈ లోపల అక్కడ ఉన్న గీతా కళ్ళు తాగిన వాళ్ళు కానీ ఈ బహుజన వీడు ఇంత రాజు అని చెప్పి విన్నాము, మరి నన్ను చూసినాం కదా, పేరు ఇదే కదా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ చేరదీసిరు. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి చేరదీస్తే వాళ్ళు వచ్చేసి అటాక్ చేసి మన పిల్లలను కూడా నేను ఇంతకుముందు కూడా మా అన్నలను అడిగిన, ఇక్కడికి నెక్స్ట్ టైం ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి పేరు మీద కొన్ని పోటీలు కూడా నిర్వహించండి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం ఆయన ఏ రకంగా స్ఫూర్తి నింపిండు, ఏ రకంగా ఆ రోజు పోరాటాలు చేసిండు, ఏ రకంగా బహుజనులను అందరినీ ఏకం చేసిండు అనే దాని మీద ప్రతి ఒక్కరికి తెలిసి వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది పెద్దవాళ్ళు అయినాక ఇంకా 10 మందికి సహాయపడే విధంగా ఉంటారనే విధంగా నేను వాళ్ళని పదే విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్ టైం ఇక్కడ స్కూల్ పిల్లలతో ఒక కార్యక్రమం చేస్తే కూడా వాళ్ళందరికీ కూడా ఆయన గొప్పతనం గురించి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఆయనను స్మరించుకుంటూ ఇవాళ ఒక గొప్ప నాయకుడు అంటే మన తెలంగాణలో పుట్టిన ఒక గొప్ప నాయకుడిని స్మరించుకోవడం నిజంగా మన అందరి అదృష్టంగా నేను భావిస్తాను. ఈ అవకాశం అందరు కల్పించినందుకు కూడా ప్రతి సందర్భమా మా నరసింహన్న, గోపాలన్న వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అన్న మీరు తప్పకుండా రావాలంటే 100% వస్తా అని చెప్పేసి ఇక్కడికి ప్రతిసారి నాకు ఈ అవకాశం కల్పిస్తున్న ప్రతి ఒక్క నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.